హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భారతి లేడీస్ ఫ్యాషన్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో మొన్న లైవ్లో నేను ఉషా మిషన్ ఎలా క్లీన్ చేసుకోవాలని చెప్పేసి అన్నప్పుడు అక్క నాకు జిగ్జాగ్ చేసే చూపించండి అని చెప్పేసి అని చాలామంది కాల్ చేశారు కదా. సో మీకోసమే ఈ రిక్వెస్టెడ్ వీడియో అని చెప్పేసి అని చేస్తున్నానండి. సో మనకు ఫస్ట్ వచ్చేసేసి జిగ్జాగ్ చేయాలి అని చెప్పేసి అంటే ఈ మిషన్లో ఆప్షన్ ఏ నుంచి సికి మార్చుకోవాలా. సో సికి మార్చుకున్నాం అని చెప్పేసి అంటేనే అది జిగ్జాగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ప్లస్ వచ్చేసేసి మనకు స్టిచ్ లెంత్ వచ్చేసేసి 2.5 3లో పెట్టుకోవాలండి, అప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది. సో విడ్త్ వచ్చేసేసి మనకు 3లో పెట్టుకోవాలి. సో 3లో పెట్టుకుంటేనే మనకు జిగ్జాగ్ అనేది పర్ఫెక్ట్గా నైస్గా ఉంటుంది. 4లో పెట్టుకుంటే మటుకు వెడల్పుగా వచ్చేసేస్తుంది. కాబట్టి జిగ్జాగ్ చేసేటప్పుడు 4లో పెట్టుకోవద్దండి. ఓకేనా? ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. మనకు వచ్చేసేసి కొంగుకెళ్ళి వచ్చేసేసి వీళ్ళకు రెడీమేడ్ కుచ్చుళ్ళు వచ్చేసేసండి. సో కొంగుకెళ్ళి వదిలిపెట్టేసేస్తే మనకు సైడ్కి ఫస్ట్ కూడా శారీ ఎప్పుడైనా సరే క్రాస్ ఉందా లేదా అని చెప్పేసి అనేది చూసుకోండి. ఒకవేళ క్రాస్ లేదు అని చెప్పేసి అంటే ఎక్స్ట్రా పోగులు అనేటివి, ఆ చిన్న చిన్న పోగులు అనేటివి ఉంటాయి కదా. సో అవంతా కూడా మొత్తం అంతా కూడా నీట్గా కట్ చేసేసుకోండి. దీంట్లో ఒక చిన్న టిప్ చెప్తానండి. ఒకవేళ మీకు ఎవరికన్నా కానీ స్ట్రైట్గా రావడం లేదు అని చెప్పేసి అంటే ఫస్ట్ మీరు నీట్గా పరుచుకొని స్కేల్తో లైన్ గీసుకోండి. స్కేల్తో లైన్ గీసేసుకొని కట్ చేసేసుకున్నారని చెప్పేసి అంటే మీకు పర్ఫెక్ట్గా అనేది వస్తుంది. సో ఎవరికన్నా కానీ చీర క్రాస్ ఎక్కువ ఉంది అని చెప్పేసి అంటే క్రాస్ మొత్తం తీసేసేయండి. లేదు అని చెప్పేసి అంటే ఎక్స్ట్రా ఏ థ్రెడ్స్ అయితే ఉన్నాయో అంతనే కట్ చేసేసేయండి. వీళ్ళ క్రాస్ ఏం లేదు, ఓన్లీ ఎక్స్ట్రా థ్రెడ్స్ ఉన్నాయి కాబట్టి ఎక్స్ట్రా థ్రెడ్స్ ఒకటి తీసేస్తూ ఉన్నాను. సో మీకు క్రాస్ ఉందంటే మనకు కంపల్సరీ ముందుకైతే క్రాస్ తీసేసుకోండి. లేదు అని చెప్పేసి అంటే మీకు శారీ మొత్తం అంతా కూడా జిగ్జాగ్ చేసిన లైన్ అంతా కూడా చిన్నగా పెద్దగా అని చెప్పేసి అనేది వస్తుంది. కాబట్టి క్రాస్ ఉంటే మటుకు తీసేసుకోండి. ఇక్కడ వచ్చేసేసి చూడండి, మనకు చాలామందికి చీర తెలగమల్ల మంచి మల్లలో కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇట్లాంటి డిజిటల్ ప్రింట్కి అయితే గిన ఈజీగా కనుక్కోవచ్చు మనకు. బట్ కొన్ని దాంట్లోకైతే గిన కనుక్కోలేరు కదా. అప్పుడు కోరంచులు అనేటివి చూసుకోండి. కోరంచులు చూసుకున్నారు అని చెప్పేసి అంటే మీకు ఈజీగా తీసుకోవచ్చు. ఎందుకంటే కోరంచులకు వెళ్ళి అయితే మటుకు మీకు డార్క్ లైట్ కంపల్సరీ ఉంటుంది ఎటువంటి శారీస్కి తీసుకున్నా. సో ఈ కోరంచుల్ని మటుకు కంపల్సరీ చూసుకోండి ఒకవేళ అర్థం కానప్పుడు. సో మనకైతే మటుకు ఇప్పుడు రివర్స్లో మనకు పెట్టేసేసుకొని మనం జిగ్జాగ్ ఎలా చేయాలో చూద్దాం. మనకు చూడండి, క్లాత్ వచ్చేసేసి మనకు ఫస్ట్ స్టార్టింగ్ అయితే ఇలాగా ఫోల్డ్ చేసి పెట్టుకోండి. ఫోల్డ్ చేసేసి కరెక్ట్గా హోల్లోకి గిన పెట్టినాము అని చెప్పేసి అంటే గిన స్టార్టింగ్ మనకు నీట్గా వస్తుంది. మామూలుగా హోల్లో పెట్టుకోకుండా చాలామంది ఊరికి కింద పెట్టేసేస్తారు. సో దారం అనేది వెనక సైడ్ పెట్టుకోండి. దారం అనేది వెనక సైడ్ పెట్టుకుంటే గిన మనకు క్లాత్ అనేది ఇగ్గడానికి చాలా నీట్గా ఉంటుంది. స్టార్టింగ్ గ్రిప్ అనేది ఉంటుంది. సో ఇలాగనమాట. సో చూస్తున్నారు కదా, క్లాత్ అయితే ఇలాగా హోల్లోకి అయితే మటుకు నీట్గా పెట్టేసుకున్నారంటే మనకు జిగ్జాగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తుందండి, నైస్గా. సో చూస్తున్నారు కదా, ఇలాగనమాట. మనకు ఫస్ట్ క్లాత్ ఫోల్డింగ్ అనేది నీట్గా పెట్టినామని చెప్పేసి అంటే ఇంకా నెక్స్ట్ అంతా కూడా ఆటోమేటిక్గా ఫోల్డ్ అవుతుంది. సో మధ్య మధ్యలో పోకోకుండా మనం అలాగ ఫోల్డ్ చేసుకుంటూ చేసినామని చెప్పేసి అంటే జిగ్జాగ్ అనేది చాలా నీట్గా వస్తుంది, నైస్గా వస్తుంది. సో చూస్తున్నారు కదా, క్లాత్ అనేది ఇలాగ అడ్జస్ట్ చేసుకుంటూ చేసేసినారని అంటేనే మనకు నీట్గా ఉంటుంది బాగా. సో ఇలాగనమాట. సో చూడండి ఎంత నీట్గా ఫోల్డ్ అవుతుంది కదా. మనకు స్టార్టింగ్ పెట్టడం కరెక్ట్గా పెట్టినాము అని చెప్పేసి అంటే ఇంకా ఆ తర్వాత అంతా కూడా చాలా నీట్గా ఫోల్డ్ అవుతుంది. మధ్య మధ్యలో పోకోకుండా మనకు మనం ఆ ఫోల్డ్ని కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. అంతేనే, ఇప్పుడు చాలామంది ఇళ్ళల్లో ఇట్లాంటి మిషన్ అనేది ఉంది. కాకపోతే కొంతమందికి ఇంకా అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ నాలైతే ఎమ్మడే కూడా చేసేసుకుంటున్నారు. కొంతమందికి ఇంకా అర్థం కాక మిషన్ పక్కన పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళంతా కూడా కాల్ చేసేసి అడిగినందుకు నేను ఈ వీడియో అనేది చేయడం జరిగింది. సో చూస్తున్నారు కదా, ఇలాగనమాట. మొత్తం కూడా ఇలాగ ఫోల్డ్ చేసేసుకొని పెట్టుకున్నారు అని చెప్పేసి అంటే నీట్గా వస్తుంది. ఇంత ఈజీగా జిగ్జాగ్ అనేది చేసేసుకోవచ్చు. సో వీడియో కనుక నచ్చినట్లయితే గిన లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే గిన సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా ఏమిట్లో అయినా సరే డౌట్స్ ఉన్నాయి అని చెప్పేసి అంటే కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.